కటక్ స్టేషన్లో మాత్రం దుమ్ము లేపాడు. లిఫ్ట్ అనుకున్నావు, ఇంకేమైనా అనుకున్నావు అది? ఈ దురంతో సిరీస్లో టోటల్గా 5 దురంతాలు అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. హౌరా నుంచి బెంగళూరు దురంతో అండ్ 12245 తుఫాన్ దురంతో ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ విచ్ కెన్ స్కిప్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. బెక్కనీర్ నుంచి సియాల్దా వరకు వెళ్ళే దురంతో. అరే జింక పరిగెడుతుందిరా, మీకు కనిపిస్తుందా? సియాల్దా నుంచి పూరి వరకు వెళ్ళే దురంతో అండ్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే దురంతో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట ఇది. ఐ గెస్ ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12868లో. పుదుచ్చేరి నుంచి హౌరా వరకు వెళ్ళే ట్రైన్లో మనం విశాఖపట్నం నుంచి హౌరా వరకు అయితే వెళ్తున్నాము. యాజ్ యూ ఆల్ నో మనమైతే దురంతో సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం కదా. మనకైతే రేపైతే హౌరా నుంచి అయితే మనకి బెంగళూరు వరకు వెళ్ళే దురంతో అయితే ఉంది. సో నేను ఇప్పుడైతే హౌరా వరకు వెళ్ళి రేపైతే నేను దురంతోని అయితే క్యాచ్ చేస్తాను. ఇక నేను చూపించింది గేట్ నెంబర్ 1, మనం గేట్ నెంబర్ 3 నుంచి వెళ్దాము. అదైతే మనకి కొంచెం ప్రతి ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి సింపుల్గా ఉంటుంది. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వస్తుందని డిస్ప్లే చేశారు. ఈ వీడియోలో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, మ్యాక్సిమం స్టేషన్సే చూపిస్తుంటాను. అండ్ ఈ ట్రైన్ రన్ పుదుచ్చేరి నుంచి విశాఖపట్నం వరకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను చూడండి. అండ్ ఈ ట్రైన్ హిస్టరీ కానీ డీటెయిల్స్ కానీ చూడాలనుకుంటే ఆ వీడియో పెడతాను కార్డ్స్లో, ఒకసారి చెక్ చేయండి. మన ట్రైన్ విశాఖపట్నంకి రావాల్సింది వచ్చేసరికి 8:25 అండ్ తీయాల్సింది వచ్చేసరికి 8:45కి. ఇక్కడ లోకో రివర్సల్ ఉంటుంది మన ట్రైన్కి. మీరందరూ మన దురంతో సిరీస్ని సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబ్స్లో కానీ వ్యూస్లో కానీ నా ఛానల్లో ఏమైనా చేంజ్ కానీ కనిపిస్తే నేనైతే ఎవ్రీ స్టేట్ నుంచి సంపర్కాంతి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. టైం కానీ చూసుకుంటే 8:35 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. నాకైతే హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే భీమవరం కిట్టగారు అయితే కాల్ చేశారు. కాల్ చేసి ఆర్పిఎఫ్ ఉన్నారు, ఆర్పిఎఫ్స్ అయితే ఫోన్ తీసుకుని వీడియోస్ డిలీట్ చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే అతను ఈరోజు గుంటూరు వీడియో చేయాల్సింది. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి థర్డ్ ఏసీ B167 అప్పర్ బెర్త్ వచ్చింది. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. టైం చూసుకుంటే 8:45 అయిపోయింది. విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు మెయింటెనెన్స్కి. క్లీనింగ్ వచ్చేసి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తారు. ఈ ట్రైన్లో మనం వ్లాగ్ చేసాము విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను చూడండి. ఇది మనకి విశాఖపట్నం స్టేషన్లో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరికి కలిసారు, రాజేష్. మాట్లాడు. ట్రావెల్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. దురంతో ట్రైన్ స్టార్ట్ చేశారు 5 దురంతో. మీకు 100% మీకు థ్రిల్ ఉంటుంది. నెంబర్ 1 సాటిస్ఫై చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. 3K ఉన్నారు, గట్టిగా వెళ్ళిపోయి దురంతో సిరీస్. తిని కూడా ఆర్ఎఫ్ఏ ఫ్రమ్ పార్వతీపురం స్టేషన్ నుంచి. పార్వతీపురం నుంచి ఏమని అడుగుతాను బట్ చేయట్లేదు. పార్వతీపురం నుంచి స్టార్ట్ చేయం బ్రో. నాగావళి ట్రైన్ ఉంది, దర్యాబా ఉంది, అవన్నీ చేయమని అడుగుతున్నాను బట్ చేయట్లేదు. చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ బిన్ ట్రావెల్ టైం మన స్పేస్ బ్రో. మనకి టైం చూసుకుంటే 10 అయిపోతుంది అనమాట. ట్రైన్ వచ్చేసరికి 8:45 స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి, విశాఖపట్నం నుంచి. ఈ బ్రోగా లేకపోతే నేను లగేజ్ విషయాలు అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసేవాడిని. ఈ బ్రో అయితే చాలా హెల్ప్ చేశాడు. లగేజ్కి జస్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టు అయ్యింది. ఈ లగేజ్ నా లగేజ్ లింక్ చేసి అయితే ఇటు జంప్లింగ్ చేసేసారు. మొత్తం హాఫ్ అన్ అవర్ కష్టపడి లగేజ్ని మేము డిస్మాండిల్ చేసాం. అయితే దురంతో సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి మన హౌరా వెళ్ళిపోతారు పాండిచేరి సూపర్ ఫాస్ట్లో. హౌరా నుంచి మీకు దురంతో 5 సిరీస్లు వస్తాయి. 5 సిరీస్ నుంచి మళ్ళీ ఇది భువనేశ్వర్ పూరి ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్కి వస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, మన తెలుగు స్టేట్స్ కోసం మన విశాఖపట్నం సికింద్రాబాద్ దురంతో కూడా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. నైట్ టైం కూడా మీకోసం లాగ్ చేస్తాను. ప్రతి స్టేషన్ కవర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జాతికి వెళ్ళు. మన ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం స్టేషన్ స్టార్ట్ అయిపోయింది 10:05కి. టోటల్గా ఇక్కడ 1 hour 20 minutes డిలే విశాఖపట్నం స్టేషన్ నుంచి. విశాఖపట్నం వెళ్ళొస్తాను, మళ్ళీ 1 week తర్వాత మీట్ అవుతా.
విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ మన ఫేవరెట్ హబ్ ఇది. ఎన్ని లోకోస్ ఉన్నాయో చూడండి. సీరియస్లీ రాజేష్ అయితే చాలా హెల్ప్ చేశాడు లగేజ్ విషయంలో. వ్యాప్సమ్ లోకోతో ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏ ట్రైన్ అది. జేషిత్ తాంబ్రం ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ విశాఖపట్నం మెమో. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విజయవాడ వెళ్ళే ట్రాక్స్. మనం టువర్డ్స్ విజయనగరం, భువనేశ్వర్, హౌరా వెళ్తాము. స్కిప్పింగ్ సింహాచలం రైల్వే స్టేషన్. దుర్గ్ నుంచి విశాఖపట్నం వచ్చే ఎక్స్ప్రెస్ ఇది. స్కిప్పింగ్ కొత్త వలస రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KTV. యాక్చువల్లీ ఇది నా హోమ్ టౌన్. ఇక్కడ ఉండేది ఓల్డ్ రైల్వే స్టేషన్. నా బెర్త్ వచ్చేసరికి ఇది అనమాట 67 అప్పర్ బెర్త్. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇచ్చారు, బాగానే ఉన్నది. ఆల్రెడీ బెర్త్ అయితే ఫుల్ అయిపోయి అనమాట. మిడిల్ బెర్త్, సైడ్లో బెర్త్, లోవర్ బెర్త్. నా లగేజ్ వచ్చేసరికి ఇదే లాక్ వేసుకుని ఉన్నాను. కోచ్ వచ్చేసరికి ఫుల్ ప్యాక్డ్గా ఉందన్నమాట మా కోచ్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి విజయనగరం. ఆన్ ద వే టు విజయనగరం. మనం విజయనగరం స్టేషన్ దగ్గరలో ఉన్నాము. వెల్కమ్ టు విజయనగరం రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 9:40కి రావాలి, 11కి వచ్చింది. నియర్లీ 1 hour 20 minutes డిలే అనమాట. విజయనగరం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రాయగఢ్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ భువనేశ్వర్కి వెళ్ళే లైన్, అండ్ మన ట్రైన్ వచ్చిన రూట్. విజయనగరం తర్వాత మన ట్రైన్ అలాగే స్టాప్ వచ్చేసరికి కుర్దా రోడ్ అనమాట. మన ట్రైన్ వచ్చేసరికి విజయనగరం స్టేషన్ స్టార్ట్ అయిపోయింది.
ఒకటంటే 1 నిమిషం మాత్రమే ఆపారు విజయనగరం స్టేషన్లో. విజయనగరం రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. ఆ గూడ్స్ వెళ్తుంది చూసారా, గూడ్స్ వెళ్ళే లైన్ వచ్చేసరికి రాయగడ, రాయపూర్, సంబల్పూర్ వెళ్ళే లైన్ అది. అంటే సంబల్పూర్కి వెళ్ళే లైన్ టెట్లాగర్కి దగ్గర జంక్షన్ దగ్గర సపరేట్ అవుతుంది. మన తర్వాత స్టాప్ వచ్చేసరికి కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. శ్రీకాకుళం కానీ, పలాస కానీ, ఇచ్చాపురం కానీ, బరంపూర్ కానీ ఇవేవి స్టాప్స్ లేవు, డైరెక్ట్గా కుర్దా రోడ్. స్కిప్పింగ్ శ్రీకాకుళం రైల్వే స్టేషన్. ఒక్కసారిగా చాలా స్లో చేస్తాడు ట్రైన్ మాత్రం. బ్రిడ్జ్ మీద వర్క్స్ జరుగుతున్నాయి, అందుకే స్లో చేస్తాడు సడన్గా. ఎక్కడైతే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి అందుకే సడన్గా స్లో చేస్తారు. స్లీపర్స్ మారుస్తున్నట్టు ఉన్నారు ట్రాక్స్ కింద.
ఇదంతా చిలుక లేకే. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది ఇలాగా. ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి పూరి నుంచి వస్తున్నాయి. పూరికి వెళ్ళాలనుకుంటే మనం ఈ ట్రాక్స్లో నుంచి వెళ్ళాలి. ఎంతమంది వెండర్స్ ఉన్నారు చూడండి. వెల్కమ్ టు కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నంలో మనకన్నా 1 అవర్ ముందు స్టార్ట్ అయింది. స్టిల్ అది కుర్దాలో ఉంది. వెల్కమ్ టు కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KUR. కుర్దాలో వచ్చేసరికి క్రూ అందరూ చేంజ్ అయిపోతారు. ట్రైన్ మేనేజర్, లోకో పైలట్, స్టీటీస్ అందరూ ఇక్కడ క్రూ అయితే చేంజ్ అవుతారు అనమాట. కుర్దా వచ్చేసరికి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి పూరికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. కుర్దా రోడ్ స్టేషన్కి వచ్చేసరికి 3 o'clock రావాలి. మన ట్రైన్ వచ్చేసరికి 3:35కి వచ్చింది. సో 35 minutes డిలే అనమాట. విశాఖపట్నంలో స్టార్ట్ అయినప్పుడే నియర్లీ 1 hour 1.5 hour డిలేలో ఉంది. కానీ అయితే ట్రైన్ అయితే టైం అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేస్తారు. మన ట్రైన్ కుర్దా స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 3:47కి.
కుర్దా తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి భువనేశ్వర్. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి పూరి నుంచి జయనగర్ వరకు వెళ్ళే ట్రైన్ ఇది. ట్రైన్ నెంబర్ 18419. విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. వెల్కమ్ టు ద భువనేశ్వర్ రైల్వే స్టేషన్, క్యాపిటల్ ఆఫ్ ఒడిశా. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BBS. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి చాలా వరకు అప్గ్రేడేషన్ చేస్తున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి 350కి రావాలి, 420కి వచ్చింది. సో హాఫ్ అన్ అవర్ డిలే అనమాట. మన ట్రైన్ వచ్చేసరికి భువనేశ్వర్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది 4:27కి. చాలా పెద్దగా అయితే అప్గ్రేడేషన్ చేస్తున్నారు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ని. టైం పడుతుంది, అయ్యాకైతే చాలా బాగుంటుంది. మన తర్వాత స్టాప్ వచ్చేసరికి భద్రక్. కటక్లో అయితే స్టాప్ లేదు. యా, ఇది కథచోడి రివర్. అరే బ్రిడ్జ్ అనుకున్నా, ఇంకేమైనా అనుకున్నావు అది? స్కిప్పింగ్ కథచోరి రైల్వే స్టేషన్.
కటక్ స్టేషన్లో మాత్రం దుమ్ము లేపాడు. ఇప్పుడు వస్తుంది మహానది రివర్. మహానది రివర్. మహానది రివర్. ప్రెజెంట్ మన ట్రైన్ స్పీడ్ అయితే ఇదనమాట. మ్యాక్సిమం అందరూ స్లీప్ వేస్తారు.
భువనేశ్వర్ తేజస్ రాజధాని. ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి టాటానగర్కి వెళ్ళే లైన్. ఇది ఈజీలీ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇలా కూడా వెళ్ళొచ్చు. డబల్ 2603 ఖరగ్పూర్ విల్లీపురం ఎక్స్ప్రెస్. वन 2277 हावड़ा पूरी शताब्दी एक्सप्रेस. వెల్కమ్ టు ద స్టేషన్ భద్రక్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BHC. ఇక్కడికి 6:26కి రావాలి, కాకపోతే మన ట్రైన్ వచ్చేసరికి 6:40కి వచ్చింది. మన ట్రైన్ వచ్చేసరికి భద్రక్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక 4 minutes హాల్ట్ తర్వాత
మన ట్రైన్ వచ్చేసరికి ఖరగ్పూర్ స్టేషన్కి వచ్చింది, వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒక 2 minutes తర్వాత. నైన్ 31కి ఇక్కడికి 9కి రావాలి. జస్ట్ హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది మన ట్రైన్ అంతే. బాయ్ బాయ్ ఖరగ్పూర్. మనం నియర్ బై సంత్రగచ్చి స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఈ ఏరియా వచ్చేసరికి సంతరగచ్చి జంక్షన్ ఒక మెయింటెనెన్స్ ఏరియా, కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. సంతరగచ్చి ట్రైన్సే కాదు, చాలా ట్రైన్స్ అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అవుతాయి. షాలిమార్ నుంచి స్టార్ట్ అయ్యేవి, హౌరా నుంచి స్టార్ట్ అయ్యేవి. ఇంకా మెయింటెనెన్స్లో వచ్చేసరికి కోరమాండల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, చెన్నై మెయిల్ కూడా సిమిలర్లీ. చాలా పెద్దగా ఉంది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా సంతరగచ్చిలో. వెల్కమ్ టు సంతరగచ్చి రైల్వే స్టేషన్. ఇక్కడ గుడి కూడా ఉంది, శివుడిది అనుకుంటా. మన ట్రైన్ అయితే సంతరగచ్చి స్టేషన్లో అయితే ఆపేశారు. ఇక్కడైతే హాల్ట్ లేదు, కానీ ఇక్కడైతే ఆపారు అనమాట. ముందైతే ఒక 6 గంట అయితే ఆపారు. ఆపేదైతే స్టేషన్లో ఆపితే దిగేవాళ్ళనే దిగుతారు కదా. సంతరగచ్చి అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి షాలిమార్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మన కోరమండల్ అయితే షాలిమార్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ చెన్నై మెయిల్ వచ్చేసరికి హౌరా నుంచి స్టార్ట్ అవుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి సంతరగచ్చి స్టేషన్ స్టార్ట్ అయిపోయింది.
మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్రిడ్జ్ కింద ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా? ఆ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసరికి షాలిమార్ వెళ్ళే రూట్ అది. మన ట్రైన్ అయితే రామరాజ్ తాళాలో అయితే ఆపేశారు. సంతరగచ్చ దాటిన తర్వాత ఇది రెండోసారి ఆపడం. ఈస్టర్న్ రైల్వేస్లో మరియు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లో మెమోస్ ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ ఏరియా ఇది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 23కి వచ్చాము. లిటరల్లీ హెరాస్మెంట్ అయితే చూపించాడు సంతరగచ్చి నుంచి. ఎక్కడ 11:30కి రావాలి, 1కి వచ్చింది. అలాగా ఆపుకుంటూ వచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 23కి వచ్చాము మనమైతే. ఇంకేంటి మరి అయితే వెళ్ళాం. రేపు నుంచి దురంతో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పవర్ నాప్ తీసుకుని కొంచెం స్లీప్ వేసి మార్నింగ్ హౌరా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అది చూసి నేను దురంతో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.